నమస్కారం. మన అన్న జీవనన్న మనకు ఒక పెద్ద కొడుకులాగా అన్ని మనకు అందిస్తున్నట్టు ఆరుగురు ఘనత ప్రదాత మన అన్న జీవనన్న గారు ప్రతి ఇంటికి ఒక అన్నలాగా మనకు ఆలోచించి ఆడపిల్లలకు వాటర్ లేదని ఫస్ట్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసిన మన అన్న ఘనత జీవనన్నదే. అవునా? తర్వాత మనకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండే 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ చేయించింది ఘనత ఎవరిది? మన జీవనన్నదే. మనకు ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ అనేది లేకుండే ఆ ఘనత మన జీవనన్నదే. ఇన్ని పని చేసిన మన జీవనన్న కొందరికి పెన్షన్ లేవు అని అంటున్నారు, అది కూడా తర్వాత ఇప్పించే బాధ్యత మన జీవనన్నదే. మనము ఇప్పుడు ఓటేసి గెలిపించుకున్న తర్వాత అన్న మన మంత్రి పొజిషన్ లో ఉంటాడు. ఆ మంత్రి పొజిషన్ లో ఇప్పుడు ఏ పనుల కంటే 10 రెట్లు పనులు అయితే అందరికీ. ఇప్పుడు కొంత పెన్షన్లు ఆగిపోయాయి అమ్మ, కరెంట్ వాస్తవమే. ఆగిపోయిన పెన్షన్లు మనం ఇప్పించే బాధ్యత మన అన్నదే జీవనన్నదే. అది కాకుండా ఇప్పుడు 2000 పెన్షన్ 5000 పెన్షన్ అయింది. వికలాంగులకు 1500 పెన్షన్ 6000 అయింది. అది చేసిన ఘనత మన జీవనన్నదే. మనం ఓటేసి గెలిపిస్తే మన అన్న దగ్గర పోయి కూర్చొని మరీ చేయించుకొని రావచ్చు పనులు. అవునా? మన ఓటర్ సంఘానికి ఇచ్చిన అన్న ఘనత 20 లక్షలు ఇచ్చింది కాబట్టి అన్న మీద కట్టుబడి మా సెకండ్ వార్డ్ ప్రజలందరూ మీకే ఓటేస్తారన్న. అన్ని కుల సంఘాలకు అభివృద్ధి ఘనత మన జీవనన్నదే కాబట్టి మన జీవనన్నను గెలిపించుకుంటే ఇంకా మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. అవునా? సౌభాగ్యలక్ష్మి ద్వారా పెన్షన్లు కొత్తగా చాలా అవుతున్నాయి 3000. ఆ సౌభాగ్యలక్ష్మి మన ఒడ్ర కాండి కులస్తులందరూ ఒడ్డలు అంటే అందరు పనికి వెళ్తారన్న కూలి పనికి. బీడీ పెన్షన్ రాని వాళ్ళు బీడీ చేయరు కాబట్టి బీడీ పెన్షన్ అన్ని కులాలకు వస్తున్నాయి కదా. మన ఒడ్డలకు 3000 పెన్షన్ ఇప్పించే బాధ్యత అన్నది. ఇప్పుడు ఏం మీ అందరికి ఉంటుందా? అన్నకు ఇది కంపల్సరీ నోటీస్ లో పెడతాం. ఎందుకంటే మీరు బయట కూలి పనులకు వెళ్తారు కాబట్టి మీకు అందరూ చేయించే బాధ్యత నాది. అవునా? మనం ఇప్పుడు ఓటేసి గెలిపించుకుంటే అన్నను దేనికైనా అడగచ్చు. అన్నకు చెల్లె ఎంత అని ఇస్తారు బయట. అన్న మనకు కావాలంటే ఇప్పుడంటే ఇప్పుడే మీరు ఏదంటే అది నేను అన్నట్టు మన వెనకాలే అన్న ఉన్నాడు. అన్న ముంగట మేము వెనకాల, మన ముంగట ఇప్పుడు అన్న ఉన్నాడు. అన్నను గెలిపించుకుంటే అన్ని పనులు సక్రమంగా సరళవుతాయి. మనము అన్న గెలిపించుకుంటే అభివృద్ధి ఘనత మన జీవనంలోనే కావచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు ఓటేసి గెలిపించుకుంటే అన్న మంత్రి పొజిషన్ లో ఉంటాడు. జై జీవనన్న! జీవనన్న నాయకత్వం! ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు అన్నారు, ఇళ్ళకు వెళ్తే అన్న అవి కూడా ఇప్పించే బాధ్యత అన్న కనుక్కున్నాం. నేను మాట్లాడుతున్నా అన్న మా కాలనీలో చాలా మంది స్లమ్ ఏరియా కాబట్టి ఇల్లు లేవు. అన్న మీ ముంగట నోటీసులు పెడుతున్నా, మీరు ఇప్పించే బాధ్యత మీది. థ్యాంక్ యూ. जय तेलंगाना, जय जीवनन्ना। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज इस कॉर्नर मीटिंग में हमारे जीवन रेड्डी साहब और हमारे टीआरएस के सारे लीडर सभी का मैं शुक्रिया अदा करता हूँ। और हमारे खवातीन, हमारे मुस्लिम खवातीन, हमारे 14 वार्ड, 1 नंबर वार्ड और 2 नंबर वार्ड, सारे खवातीन को मैं सलाम करता हूँ। जो हमारे खवातीन पूरे टीआरएस से बहुत से शादी मुबारक किए हुए हैं। हर घर में शादी मुबारक पहुँचा है किसी न किसी वजह से, किसी की बेटी या नवासी या ऐसे बहुत से शादी मुबारक किए हैं। सीएम रिलीफ फंड लिए हैं और बहुत से स्कीम्स लिए हुए हैं अल्हम्दुलिल्लाह। और इससे पहले आप लोग देखते थे करंट जाता बोल के हम बाहर सोते थे। आज से 10 साल पहले जब तेलंगाना नहीं आया था, तेलंगाना आने के बाद हम करंट कब आ रहा कब जा रहा हमको मालूम नहीं हो रहा है। और इससे पहले पानी के लिए 10 साल पहले हम लोग टैंकर के पीछे भागते थे। हमारे काउंसलर कांदेश भाई थे, हमारे वार्ड में टैंकर भेजे तो
टैंकर के वास्ते लड़ देते, मेरे घर के सामने होना, तेरे घर के सामने होना बोल के लड़ देते। और मेरी उमर भाई की भी इससे पहले झगड़ा भी हुआ हमारे महल्ले में पानी के लिए। अभी तेलंगाना आए जब से हम लोग को पानी की तकलीफ बिल्कुल नहीं मालूम है। हर घर को नल और बोरा भी है, अल्हम्दुलिल्लाह पानी फुल हो गया है। और रोड 14 नंबर वार्ड में रोड का भी काम चालू हुआ है। फंक्शन हॉल 1 करोड़ 25 लाख का फंक्शन हॉल भी काम चल रहा है अल्हम्दुलिल्लाह। अपने के लिए दावत हुई, हमारे पूरे महल्ले वाले भी आए वहाँ पर, वो लोग बहुत खुश हुए। और आगे भी हम जीवन रेड्डी साहब को जिताएंगे और जितनी आप मेजॉरिटी हमारे जीवन रेड्डी साहब को देंगे और उतना हम लोग है तो पूरे महल्ले का डेवलपमेंट कर सकते। और मैं हमारे पूरे खवातीन, पूरे हिंदू मुसलमान सिख ईसाई सभी से मैं इंतजार करता हूँ। सब टीआरएस गवर्नमेंट को वोट डालना है, जीवन रेड्डी साहब को जिताना है, केसीआर साहब को जिताना है। जय तेलंगाना, जय जीवनना। ఈ రోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా 1వ వార్డు 2వ వార్డు 14వ వార్డు నుండి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం ప్రపంచం మంగళారతులతో తప్పుల వాయిద్యాలతో మా అక్క చెల్లెలు మా ఒంటరి కాలని వాసులు 1వ నంబర్ 2వ నంబర్ 14 नंबर से भी हमारा बहनी लोग आया। ఇంత పెద్ద ఎత్తున చూస్తా ఉంటే ఇది ఆశీర్వాద యాత్ర అనిపిస్తలేదు, నాకు విజయోత్సవాలు అనిపిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు చేతులెత్తి శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తాను. వేదిక పైన పెద్దలు కౌన్సిలర్ గారు, కాంగ్రెస్ సంగీత గారు, అదేవిధంగా ఇంతియాజ్ భాయ్, అబ్దుల్ रहमान భాయ్, ఇంద్రప్ రాజు గారు, చాబ్రీ గారు, ఉమర్ గారు, చౌకలింగం గారు, हमारा यूसुफ भाई, हमारा कांग्रेस సత్యం భాయ్, हमारा मुन्नू भाई, हमारा చక్రు దాదా, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి हमारा చిచ్చా అంజగౌడ్ సాబ్, నరేందర్, అదేవిధంగా రాజారెడ్డి గారు. చెప్తే రామాయణం, వింటే మహాభారతం, పెద్ద లిస్ట్ ఉంది. ఉన్న ఊరంతా నా ఊళ్ళే, ఒంటరి కాళ్ళంతా నా ఊళ్ళే. అరే కాయ చదువుతుంది ఎట్లా అమ్మా? ఓ అమ్మ తీయాల 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. మా ఉద్దరాలు కలగపోతుంది, మా పట్టాల నంబర్ వాడిని కలగపోతుంది అని నేను నందిపేటలో ఉరికొచ్చిన. ఇక వాళ్ళు ఒంటరి కాలనీలో వాళ్ళే మాట్లాడుకుంటారు, ఈడొచ్చింది మాట్లాడుతారు. ఇక మీదల్ని మీకు, నాళ్ళని నాకు, మరెందుకు నేను పోతామ్మా. నేనొచ్చి మీ కాలనీలో అడిగితే 1వ నంబర్ 2వ నంబర్ 14వ వార్డులో నాకు 15,000 మెజార్టీ ఇచ్చింది. ఎంత ఇచ్చిందో ఏం అడగలేరు, ఏం ఆశించలేరు. నా ముఖం చూసి నవ్వు ముఖం పెట్టి గుర్తిరు. మళ్ళా 2018లో మళ్ళా కొన్ని పనులు జరిగినాయి, కొన్ని జరగలేవు, కొంత గులిగిర్రు, మళ్ళా గుర్తిరు. అంటే గురుగుడే మళ్ళా 18లో గుర్తి. తెలంగాణ వస్తే ఏమొస్తుందని అన్నారు. తెలంగాణ వస్తే మా ఒంటరికి ఏమొస్తుంది, మా 1వ నంబర్లో ఏమొస్తుంది, మా 14వ నంబర్లో ఏమొస్తుంది అన్నారా? తెలంగాణ వస్తే వచ్చినవి చెప్తే గంట పడుతుంది, కానీ కొంటుంది. తెలంగాణ వస్తే ఒక్క ఆర్మూర్ పట్టణంలోనే 10,868 మందికి కాదు 2,016 పింఛన్లు చొప్పున సంవత్సరానికి 20 కోట్లు, మరి 10 సంవత్సరాల్లో 196 కోట్లు వచ్చినాయి. వాస్తవం కాదా? మా ఒంటరిళ్ళ ముసలిళ్ళ సంచలన పైసలు లేవా? అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు పెరగలేవా? हमारा बहनी लोगों का, भाभी लोगों का अंकुर से बहुत रिश्तेदार बन गए ना, नहीं बने? चाचू गोली खाया बोल रही, ये पिंचन के वजह से अब तम्मा गोली रेस्कुना मा बोलते कालीला
అరే ఎంత ప్రేమ వచ్చింది మా వద్ద కాలేలా. ఈ కాంగ్రెస్ సీన్ కంటే ముందు అంతకు ముందు లేకుండా 2014 కంటే ముందు బాబయ్యా నువ్వు తిన్నావా అంకుల్ अब खाना खा लिया మన బయలుదేరి ఏ కరిసాయ 2014 కంటే ముందు జీవన్ రెడ్డి రాకుండా ముందు 6-3 ఎట్లుండే నేను వచ్చినాక ఎట్లయింది ఇది వాస్తవం కాదా 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు పింఛన్ల సంగతి చెప్తా గిన్ని పింఛన్లు మేము ఇచ్చినాం వచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు రాను గీడుంది కయ్యబడని లక్ష్మణ్ ఇట్లా ఇట్లా అంటుంది సంగతి చెప్తారా అత్తకొచ్చి కోడలికి రాకపోతే తల్లికొచ్చి బిడ్డకి రాకపోతే వచ్చినలతో మాకు సంబంధం లేదు రానలతోనే మా పంచాది ఎంతమంది అక్క చెల్లెళ్ళుంటే అంతమంది అక్క చెల్లెళ్ళ మన బయలుకే సౌభాగ్యలక్ష్మి కింద 3000 పింఛన్ ఇస్తాం మీకు మొగళ్ళ నియమన పాలన సాయి మొగళ్ళకి మళ్ళీ పంచీలు లంగరు రికార్డు చేసి మళ్ళీ పంచాలు పెడతారు మొగళ్ళకు లేదు ఆడళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చినళ్ళు ఒక పక్కకు రానళ్ళు ఇంకో పక్క పిఎఫ్ లేదా మాకు అవసరం లేదు తల్లికి వచ్చిందా మాకు అవసరం లేదు తల్లికి వస్తే బిడ్డకి ఇస్తాం అత్తకత్తే కోడలికి ఇస్తాం ఆడవాళ్ళందరికీ 3000 ఇస్తాం మా ముసలి వచ్చిండ్రా పింఛన్లు తీసుకుని వెళ్ళారు అమర బిడ్డలు గాయా అమర అమ్మలు గాయా అమర పెద్దమ్మలు గాయా గాళ్ళకి ఎంత వస్తుంది పింఛన్ ఇప్పుడు 16 రూపాయలు నిమ్ముతారా 2016 2016 రూపాయలు పింఛన్లు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ బిడ్డ వచ్చి డిసెంబర్ 4వ తారీఖు తర్వాత 5000 పింఛన్ ఇస్తా ఎంత ఇస్తా మంచిది కాదా మనకి 5000 ఇచ్చిన అన్నం పెట్టినడికి నాకు సున్నం పెడతారా ఈ 10,008 మంది మంచికి 10 ఓట్లయితే నాకు 1,00,000 ఓట్లు రావా వస్తాయా రావా ఇదే కాదు మా ఒంటరి ఖాళీలో మా 14 वार्ड ये 14 वार्ड में आ गए तो हमारा भैनी लोग रोड के ऊपर टैंकर के लिए पानी के लिए वेट करता था कब 2013 में 12 में 2011 में 2010 में 2009 में 2008 में ఒక తిన ఆగుతుందా నాకు డిస్టర్బ్ చేయకుండా దండం పెడతాం నాకు మాట మళ్ళా రావు 2010 में 9 में हमारा कल्ली में 2014 में पानी नहीं है सही नहीं है राजाराम नगर में पानी के लिए हमारा बहनी लोगों का एक बात में मर्डर हुआ खालेना నీళ్ళ కోసం రాజారాం నగర్ లో కొట్టుకున్నది వాస్తవం కాదా ఒక మనిషి ఆడ మనిషి చనిపోయింది వాస్తవం కాదా మా యారళ్ళ మధ్య కొట్లాడలని వాస్తవం కాదా అత్త కోడలు నువ్వుదే నేందే పిల్లలతో గుర్తుకోలేరా हमारा बहनी लोग सुबह 5 बजे नमाज पढ़ना बोले तो पानी के लिए भाई लेके आना हम लेके आना लफड़ा होके 5 बजे फजर का नमाज छूट जाए नहीं है वो पानी के लिए बाहर नहीं आता था सुबह सुबह ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఒక అక్క చెల్లె ఈ ఒకటో వాడు 2వ వాడు 14వ వాడులో ఏ ఒక అక్క చెల్లె తెచ్చి మీద బిందెత్తుకొని పోవద్దు మీ అందరికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తా అని చెప్పి మీ గల్లీలో వచ్చి మీ ఇళ్ళలో నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా आपका घर में हमने पानी नहीं दिया नल्ला नहीं फिट करे पानी दिया ना నీళ్లు మిగిలితే నాకు నీళ్లు మిగిలిస్తారా అన్నం పెట్టినడికి సున్నం పెడతారా బొమ్మ పెట్టినని మర్చిపోతారా ఏ ఒక్క మీకు సప్పట్ అన్నయ్య బజాయితే మీరు సప్పట్లు కొట్టకపోతే గా పాలుగానింటిగా పాత బోరింగ్ ఉండి ఒకటి గా బోరింగ్ మళ్ళా చాలు చేపించి మీతో కూర్పిస్తా మళ్ళా నీళ్లు పంచేస్తా అర్థమైందా గా ఒడ్డర కాలనీ బిగ్గే బిల్డింగ్ ఉంది స్లాబ్ వేసిన
ముంగట ఒక బోరింగ్ పాతది కొడితే కుయ్యి కుయ్యి కిర్ర కిర్ర చప్పుడొచ్చేది. వాస్తవం కాదా? గా బోరింగ్ చాలు చేసి మళ్ళా మీకు నల్ల పని చెప్తే కప్పుడు చప్పట్లు కొట్టారు. కొట్టి కొట్టి మీ చెప్పలు వేది. వాస్తవం కాదా? గా బాధ లేకుండా చేసింది నీ బిడ్డ జీవన్ రెడ్డి కాదా? ఈ బీజేపీ కాంగ్రెస్ అన్నాడు జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావురా? నీ కన్ను కనబడతలేదా? బీజేపీ కాంగ్రెస్ నాయకులారా, ఈ అంగడి బజార్ నుంచి చిరాయి నగర్ దాకా టాపర్ రోడ్డు వేసింది ఎవరు? हमारा माइनॉरिटी बहनों का गली में 14 वार्ड में माइनॉरिटी का फंक्शन हॉल बनाया कौन? हमने नहीं बनाया, हमारा बहनी लोग नहीं देखे. इधर नहीं हारमोर में शादी खाना बनाया, शादी मुबारक भी दे रही. नंदीपेट में शादी खाना बनाया, माइनॉरिटी लोगों के शादी मुबारक भी दे रहे. मागूर में शादी खाना बना रहे, शादी मुबारक भी दे रहे. हमारा बहनी लोग का 14 वार्ड से हारमोर से पेरकिट से मामले पिल्ले से नंदीपेट हमारा बेटी की दे दिए तो शादी करना टोटल फ्री. नंदीपेट वालों से इधर करना शादी इधर फ्री, इधर का मागूर में जाना उधर फ्री. 70 साल में कोई करे अम्मा, 40 साल हम कांग्रेस वालों को वोट दिया कोई करे अम्मा, इमाम मौसम को कोई तनख्वाह दिया अम्मा. आज तक 204 स्कूल में हमें बच्चों की पढ़ा रहे, कांग्रेस वाला पढ़ा रहे अम्मा. कर्नाटक में ये स्कीम्स है अम्मा, शादी मुबारक कर्नाटक में है अम्मा. इमाम मौसम का हम तनख्वाह 5000 दे रहे वहां पे है. महाराष्ट्र में बीजेपी है, इधर है. ये छोड़ के भी और बहुत का सारे काम करे हमने. सारे जमाती लोगों को हमने जमीन दे दिया और फंड्स भी दे दिया. ईदगाह के लिए 25 लाख दे दिया, मस्जिद के लिए 10 लाख दे दिया. सामने रहमानिया सदर साहब को क्या नाम 10 लाख हमने दे दिया. सारे जमाते लोग हमको अल्लाह का दुआ से, अल्लाह का करम से, अल्लाह का फजल से सारे जमाते लोग हम पूरा जीवन रेड्डी का सेक्युलर एक्ट में उसका साथ ही है बोल के डिक्लेयर करें. नहीं करे अम्मा, पूरा मस्जिद में ऐलान करें हम जीवन रेड्डी का साथ है. तबलीग जमाते वाले भी बोला, जमाते उलेमा हिंदू वाला भी बोला, खैर अजीज वाला भी बोला. 27-28 जमाते लोग बीआरएस का साथ है, सेक्युलर लीडर जीवन रेड्डी का साथ है, हमारा बड़े साहब केसीआर का साथ है. बोले पूरा तेलंगाना में हमारा माइनॉरिटी बहनी लोग निधन कर घर में बात कर रहे. हमारा बहनी लोगों का व्हाट्सएप में ग्रुप में भी हम देख रहे कार का निशान का ऊपर होता है. इतना काम हम कर रहे. ये अपने कहने के बाद में भी शादी मुबारक తో పాటు కళ్యాణ లక్ష్మి మా ఒద్దరి గారిలో ఎంతమంది ఆడబిడ్డలుంటే కొంతమంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు నేనే చేస్తా అని చెప్పి 1,01,116 రూపాయలు ఇచ్చి 14వ వార్డులో 1వ వార్డులో 2వ వార్డులో పెళ్లిని చేసింది. వాస్తవం కాదా? 1870 మందికి ఇచ్చింది పెళ్లిలకు. వాస్తవం కాదా? ఇచ్చిన హైదరాబాద్ లో సంసారం చేస్తుంది. అమ్మా బాబాయ్ ఇంట్లో కూర్చున్నారు, ఈ 8 నెలలు పాల్గొన్నారు. వారు నా లెక్క 30వ తారీఖు ఉంది, నాకు ఎవరయ్యా ఓటు? 1870 మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. जो शादी करे लोग हमको वोट नहीं डालते अम्मा, उसका अम्मा बाप नहीं डालते अम्मा, उसका अंकल आंटी नहीं डालते अम्मा, उसके भाई पापी भी नहीं डालते अम्मा. एक एक घर में 1,01,16 रुपए ले लिए. 10 మంది మంచికెత్తే 18,100కు 1,80,000 ఓట్లు రావా? మరి నాకు ఇయ్యరా? నన్ను గెలిపియరా? ఇంకా ఏమైందంటే బెటర్ ఖాళీలో వాళ్ళ బిల్డింగ్ దగ్గర టాపర్ ఉడేసాం. ఏదైనా గక్కడ నుంచి గీడ పెంచుకో ₹1 కోటి శాంక్షన్ ఇచ్చిన వనం శేఖరుల వాట్ల కాదా? ఇక్కడ అంగడి బజార్లో తెచ్చిన రోజు మార్కెట్ కట్టిన. సిద్ధుల గుట్టకు కాటు రోడ్డు వేయించింది ఎవరు? 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? ఆర్టీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? మా క్షత్రియులకు జై సహస్రం మందిరం కట్టిస్తున్నది ఎవరు? సిద్ధుల గుట్టపై జాగా ఇచ్చింది ఎవరు? అంబేద్కర్ చౌరస్తాలో సెంట్రల్ లైటింగ్ చేయిస్తున్నది ఎవరు?
పొడుత సంపద నీ రక్తం చూస్తా ये बीजेपी वाला बोल रहा हमारा भाई लोगों से मैं कर रहे तेरा छू क्या बोलते खून देखता बोल रहे अम्मा मेरा खून क्यों ना तेरे में उधर नल्ला वशमा का है तो बकरी काटते उधर जाके देखो साले मेरे खून क्यों देखते हैं तू कौन है रे 23 साल में अब इतना लोगों का काम कर रहे हैं हमारा गरीब भाई लोग का साथ है इतना हमारा माइनॉरिटी बहनी लोग का दुआ अल्लाह का दुआ अल्लाह का फजल अल्लाह का करम हम कोई कुछ कर सकते हैं अम्मा चित्रगुट्टा శివుడి యొక్క ఆజ్ఞ లేని చీమన్న గుర్తుందా అరే చీమన్ రెడ్డి మీ అన్నదమ్ములను చంపేస్తారా అరే నీ బిల్డింగ్ కూలగొడతారా बिल्डिंग को तोड़ देते मार देते मर्डर करते बोल रहा हूँ ये सही है अम्मा ये कांग्रेस वाला है इन्हें 10 मिनट गालियां दिया तो उन्हें 20 मिनट दे रहे ये कांग्रेस वाला जो 2023 तक किधर में है RSS का है अंदर काकी चटनी है ऊपर पॉइंट है उसका सही नहीं है बाबू साहब ने क्या बोला रिकॉर्ड मत करो ये सही है अम्मा वैसा बात बोल के पहला हमारा सब कार में आया 2014 में ड्राइविंग करके आया 2018 में फ्लावर लेके आके हमारा चूल्हा फूल कान में फूल लगाएंगे बोल के अम्मा फिर 2023 में कांग्रेस में आया हाथ देने के लिए आया क्यों आया अम्मा झूठा आदमी है अम्मा उन्हें बोल रहा कांग्रेस पार्टी से माइनॉरिटी बहनी लोग है कई को रहते रे पागल है क्या कई को रहता हमारे अम्मा लोगों को हम माइनॉरिटी फंक्शन हाल बना दिया आपका साथ रहते क्या हम डांबर रोड डाले उनका साथ रहते क्या हम शादी मुबारक दे रहे उनका साथ रहते क्या हम इमाम मौजूद को तनख्वाह दे रहे आपको बीजेपी के हवाला साथ दे रहते क्या रहते अम्मा आपके घर में पानी हम दे रहे आप बीजेपी कांग्रेस का साथ जाते हैं अम्मा कांग्रेस की माइनॉरिटी लोग क्या करे हम पीछे दे रहे हमारा अम्मा लोगों को 2016 रुपए हमने दे रहे दिसंबर 4 तारीख होने के बाद में हमने अम्मा लोगों को 5000 पिंचन देता कितना 5000 साहब मुन्ना KTR सर వచ్చిండు माइनॉरिटी हमारे सारे बहनी लोग भी आया नॉमिनेशन के लिए मैं दुआ करने के लिए अल्लाह का मदद से अल्लाह का दुआ से अल्लाह के करम से उन्होंने आके साथ भी दिया आमीर కూడా వచ్చిర్రా మీరందరూ వచ్చి నాకు సిద్ధులగుంట శివుడి దగ్గర మొక్కుకొని కింద హనుమాన్ ముక్కొని అక్కడ శివాలయం దండం పెట్టుకొని ముందడికి పోతున్నాం గోల్బంగ్ల గారికి రాగానే మా డ్రైవర్ గాడు గిట్ల బ్రేక్ ఉంటుంది వాడి స్పీడ్ బ్రేక్ వచ్చింది అరే చదువులో గిట్ల బ్రేక్ కొట్టగానే సురేష్ రెడ్డి సాబు నేను KTR సార్ పాపం సురేష్ రెడ్డి అయితే పూర నీచే కింద సురేష్ రెడ్డి సార్ కింద పడ్డాను నేను KTR సార్ నేను క్యారెట్ బ్రేక్ ఇట్లా పడి KTR ఇట్లా పడి ఆపినా మీరందరూ చూడలేదా మీరందరూ రాలేదా మన మీటింగ్ 70,000 మంది అంటే ఏ బీజేపీ వాళ్ళ మీటింగ్ కు మన మీటింగ్ లో పల్లీలు అమ్ముకున్న వాళ్ళంతా కూడా రాలేదు వచ్చిర్రా KCR सभ में KCR मीटिंग में 1 लाख लोग आए तो अमित शाह का मीटिंग में 3,000 लोग आया कितना लोग 3,000 మంది వచ్చారు 3,000 మంది మన మీటింగ్ లో పల్లీలు అమ్ముకున్నారు ఉద్దరులు అంతా చూడలేరా మా అక్క చెల్లెలు చూసిరా లేదా ఆడ KTR సగీడి బ్రేక్ ఉండగానే మేము కింద పడితే మమ్మల్ని అంటాడు కింద పడ్డాడు ప్యారెంట్ మీద డాంబర్ మీద పడితే నెత్తి వలిగిపోయి సస్తే మీరు పీడ పోతుండే అట్లా అనొచ్చా అమ్మ అనొచ్చా ఈ బీజేపీ అంటాడు కాంగ్రెస్ వాడు ఏడుతాడు అంబేద్కర్ చెవుడతారా ఉండి ఎందుకు ఏడుతుండే వాడికి నాగార్జున సాగర్ నేను ఒకసారి ఇన్ఛార్జ్ పోయినా అక్కడ కూడా ఒక పిల్లగాడు ఏడిచింది ఇద్దరిని ఆడికి 3,192 వచ్చింది ఏడిచే మొగల్ని నమ్మద్దట
అంతేనా? మీరు ఇప్పుడు నమ్మరు, మీ భర్త ఏడితే ఈ వినారెడ్డి గారి లెక్క. అర్థమైందా? ఏడ్చే మొదన్ని నమ్మద్దు అంతేనా? ఆడల గురించి చెప్పాం. నాకు అంత ఆడలంతా నా దేవుళ్ళు. మళ్ళా ఏమన్నట్టు ఇక్కడ అక్కడ అవుతుంది. ఇప్పుడు 90% నాకే ఉన్నారు. అంతేనా? మొత్తం ఆడల ఓట్లతోనే మనకు 60,000 మెజార్టీ వస్తుంది. అంతేనా? సి ఓటర్ సర్వేలో కూడా మనకు 54% ఉంది. ఎంతుంది? వారికి 18, ఒక జోకర్ గారికి, ఇంకొక బ్రోకర్ గారికి 13. ఎంతుంది? इधर कोई डिपॉजिट होती है। हमारे सारे माइनॉरिटी भाई लोग हमारा साथ है। उसने जिले के एमपी कोरुट्टा भाग गया। किधर भाग गया? उसको मैं चैलेंज कर, तू आ रहे भाई, तू आ जाओ, लड़ेंगे, कबड्डी खेलेंगे అని ఆడమని చెప్పిన వచ్చిందా? ఒక్కసారి టీవీలో వేసి 6 రోజు జీవన్ రెడ్డి అరవింద్ కూడా వస్తాడట అనేసి ఉట్టిగా ఎంపీ అయినా 5 ఏళ్ళు పెద్ద లీడర్ అయిన అనుకోని పెద్ద పోటీ అనుకోని టీవీకి ఎంత చెప్పాడు, నేను రామ్రా బాబు 6 వాడు చాలా డేంజర్ వాడు. అక్కడ మైనార్టీలంతా బాగా చుట్టరికం అయిపోయింది. వారికి హమ్ నయాతే హమ్ కొరుట్లా చాతే సారే 30,000 లోग మైనార్టీ పాయినీ లోగా అని చెప్పి బాగా అంతేనా? అదే కాదు, పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు గర్భిణీ స్త్రీ అయితే నా గర్భిణీ స్త్రీ కడుపులో ఉన్న బిడ్డకు తల్లిని కాపాడుకొని 12,000 ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి కోడిగుడ్డిచ్చి మిమ్మల్ని కాపాడుకున్నది ప్రభుత్వం కాదా? ఆ బిడ్డ డెలివరీకి వస్తే ఒక్క చిరాయి దగ్గర से आप लोग एक डायल नंबर मारे तो 100 बेडेड హాస్పిటల్ से कोई అని అంబులెన్స్ వచ్చి మీ బిడ్డల్ని ఎక్కించుకొని పోయి ఉచితంగా డెలివరీ చేయడానికి 100 పడకల ఆసుపత్రికి 30 కోట్లు తెచ్చింది నేను కాదా? ఈ బీజేపీడా, ఈ కాంగ్రెస్ ఓడా, ఈ రోడేసింది నేను కాదా? ఇక్కడ రేరేసింది నేను కాదా? మీకు నీళ్ళు ఇచ్చింది నేను కాదా? మీకు దవాఖాన తెచ్చింది నేను కాదా? మీకు ఆర్టీఓ ఆఫీసు తెచ్చింది నేను కాదా? ఇంకా కూడా మా ఒట్టరి కాలనీలో అసైన్మెంట్ ల్యాండ్ భూములకు పట్టాలు నంబర్లు రాలేవు. వాళ్ళందరికీ పట్టాలిచ్చే బాధ్యత నాది అంటున్నా. మా సిక్కులు వచ్చింది, వాళ్ళు కూడా కెనాల్ బౌండ్రీ में కట్టుకున్నారు. हमारा सिख भाई लोग का घर भी केनाल का बाउंड्री में, हम उसके लिए भी नंबर देंगे, पट्टा देंगे, घर के लिए 3 लाख रुपए भी देंगे. कितना देंगे? इरिगेशन कट्टा काउंट ఎక్కడ ఎడమ చేతి బాదుకు కదీర్ మౌలానా సాపు ఇంటి దగ్గర ఎడమ చేతికు చక్రు దాదా కత్తారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటి నంబర్లు ఇచ్చేస్తా. ఏంటి సార్, చైర్మన్ ఉన్నాడా? గరీబోళ్ళకి ఇస్తాడా చైర్మన్ సాబ్? లేడా? బబ్లు ఉన్నాడా? మున్నాబాయ్ అయినా ఇంకా కూడా నంబర్లు ఇస్తాం. ఆ పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్లో తల్లికి బిడ్డకు పడ్డారు ప్రేమ్ సబ్బు, జాన్సన్ సబ్బు పౌడర్. గినేంద్ర శర్మ కాలనీకి వచ్చి చెప్తాం, प्रेम बोलते एमएलए का बेटी कौन सा साबुन यूज करते, हमारा माइनॉरिटी भाई लोगों का साबुन वही यूज करना. నా బిడ్డ ఏ సబ్బు పెడతాడో వెంటనే కాలని అక్క చెల్లెల పిల్లలు కూడా గదే సబ్బు పెట్టాలి. మంచిదేనా? ఇంకా కూడా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలి చేసుకుని దోమలు కుడితే దోమ తెర मच्छर का धान भी दे रहे, झूला भी दे के बाद में और भी रोया तो उसको झुझुआ दे. ఊపడానికి క్యాచర్ కొడిస్తున్నాం. ఇంకేం చేయాలి చెప్పండి? అత్తకు పింఛనిత్తిమి, బిడ్డకు బీడీ కార్మికుల పింఛనిత్తిమి, బిడ్డ ఉడితే పెళ్లి ఎత్తిమి, గర్భిణీ స్త్రీ అయితే డెలివరీ చేస్తుంది, డెలివరీ చేసినాక 12,000 ఇచ్చింది, 12,000 ఇచ్చినాక కేసీఆర్ కి తిట్టింది. పిల్లగాడు పెద్ద పెరుగుంటే 204 గురుకుల పాఠశాల में एक बच्चा के लिए 1,25,000 खर्चा करके एक एमएलए बेटी कितना खर्चा होता. हमारा माइनॉरिटी बड़ी लेवल का घर में
नहीं पढ़ा रे? इंशाअल्लाह अल्लाह का फजल से, अल्लाह का करम से, अल्लाह का दुआ से हमारा मुसलमान भाई का घर में ईस्ट वेस्ट नॉर्थ साउथ का जैसा प्रॉब्लम 4 रहेगा। एक रहता पढ़ने में बहुत मुश्किल है, गरीब लोग है थोड़ा, इंग्लिश मीडियम में पढ़ना पड़ता, पैसा नहीं रहता जेब में, उसके लिए आरमूर में 3, बागुर में 1 गुरुकुल पाठशाला माइनॉरिटी के लाया, नहीं लाया? ये बच्चे नहीं पढ़ रहे, ये बच्चों से 7 बच्चा आरमूर में माइनॉरिटी पढ़ने लोग डॉक्टर भी बन गया, इंजीनियर भी भाई पढ़ने नहीं पढ़ रहे। हमारा बेटी पे क्या नाम है उसका, बेटी सदर साहब ड्राइवर का बेटी उनने पढ़ के अब MBBS में, हाँ अफसर भाई का बेटी पढ़ के अब MBBS फर्स्ट ईयर में भी सीट ले लिया इंशाअल्लाह। ये होने के बाद కూడా ఇవన్నీ చేసాం, ఇవన్నీ చేసిన తర్వాత మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నా, మీ మంచి చెల్లెలు ఉన్నా, మీరు దావకాలలో ఉంటే వచ్చినా आपका अच्छा बुरा में हमारे, अब शादी में बुलाए तो आया, इफ्तार में आपका साथ आया, रमजान में आपका साथ ही था। ये होने के बाद में आप हॉस्पिटल में रहते, आपके लिए हमने CM रिलीफ फंड दिया, LOC కూడా ఇచ్చిన, మీ అందరినీ బాగా చూసుకున్నా, మీ కడుపులో బిడ్డగా మిమ్మల్ని ప్రేమించుకున్నా, మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగినా, మా ఇంటికి వస్తే ఛాయ్ తాగించి చేసిన పనులు చేసినాం, ఇచ్చిన కాడికి ఇచ్చినాం, जो भी दिया हमने दे दिया, अल्लाह का फजल से, अल्लाह का करम से, अल्लाह का दुआ से हुआ। जो भी नहीं दिया हमने नहीं दिया, आपको खर्चा में है। अभी दिसंबर 4 तारीख के बाद में हम नहीं करूंगा। 40 करोड़ का रोड चल रहा, 130 करोड़ का पेंशनर का, कम्युनिटर्स का आरमूर में हमने दे दिया। बहुत बड़ा काम चल रहा, और क्रिकेट में भी रोड़ा चल रहा, మామిడిపల్లి में भी रोड़ा चल रहा। ఇవన్నీ పనులు ఇస్తా ఉన్నాం, ఇంకా కూడా మరి ఇన్ని పనులు చేసినాం మేము। అందరు నాకే వేస్తారా? అందరు నాకే వేస్తారా? అందరు నాకే గుద్దుతారా? అందరు నాతోనే ఉంటారా? అందరు సార్ के వేస్తారా? आप लोग सार को डालते अम्मा, हमको भरोसा दे अम्मा, ऐसा नहीं, भरोसा देने वाला हाथ उठाओ, हमारा बहनी लोगों का हाथ उठाओ। अंदर నాతోనేనా? ఈ ఒడ్డేళ్ళు ఎత్తుతలేరు, కొత్త నెలకు 5,000 పింఛన్లు రావు, సన్న బియ్యం రావు। ఇక్కడ 1 నంబర్ లెవెల్ లేపురే, చేతులు 2 నేను నమ్మను, ఒక్క చేతు నమ్మా, చాలా డేంజర్ కా చేతు గుర్తులు 2 చేతులు ఎక్కడికక్కడ మసీద్ దగ్గర, ఛాయ్ హోటల్ దగ్గర, ఇమ్తియాజ్ బాయ్ దగ్గర, ఇక్కడ గీళ్ళు మళ్ళా ఎత్తారు, టీడీపీ యూత్ జ్వరం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోతారు। 1 నంబర్ 2 నంబర్ 14 నాడు ఆర్మూర్ మా 3 వార్డులలో ఆర్మూర్లో వేల మీద ఇంకో 3వ తారీఖు నాడు ఆర్మూర్ అంతా పింక్, 30 తారీఖు నాడు ఆర్మూర్ మీ వేళ్ల మీద ఇంకో 3వ తారీఖు నాడు ఆర్మూర్ అంతా కావాలి పింక్। అంతేనా సార్? మంచిగా చెప్పినాం, 1 గంట చెప్పినాం, మమ్మల్ని బాగా
జాతి అమ్మ 70 ఏళ్ళ సరి 10 ఏళ్ళ పోతుందా? ఈ 10 ఏళ్ళకి ఇవన్నీ చేసినాం. ఎట్లా ఉండే ఆర్మూర్ ఎట్లయింది? ఎట్లా ఉండే ఆర్మూర్ ఇప్పుడు ఎట్లయింది? అప్పుడు ఎట్లుంటే ఆర్మూర్ ఇప్పుడు ఎట్లుంది? సూపరా? మరి చెప్తలేరు. అప్పుడు ఎట్లుండే ఆర్మూర్ ఇప్పుడు ఎట్లయింది? నా సిద్ధులగుట్ట ఎట్లయింది? నా అంగడ్ బజార్ ఎట్లా మెరుస్తుంది? మా ఒట్టరికాల్లో డాంబర్ రోడ్ ఎట్లా మెరుస్తుంది? మరి ఇదంతా మంచిది సార్. ఇంకెవరేమిస్తావు? ముసలులకు పింఛన్లు ఎంత? 2000 పింఛన్ను 5000 పెంచుతా. 2000 का पिंचन 5000 करते हम. एक नंबर का बटन दबाते సంచి నిండా 5000 పడిపోతాయి నెలకి. గిట్ల మీరు ఏం పోదు, గిట్ల అంతా అయిపోయి నెలకు జీవితాంతం 5000. ఎప్పుడు నెలకు 5000 ఒక్క బటన్ నొక్కితే ఎదురా బటన్ हमको दे दिया 1 नंबर. देखो अम्मा, 1 नंबर का आदमी 1 नंबर दिया, 3 नंबर का आदमी 3 दिया, 4 नंबर का आदमी 4 दिया, स्मगलर को 2 दिया और एक को 3 दिया. अल्लाह ने हमको 1 नंबर दिया. अम्मा मेरा नंबर कितना है? ना नंबर ఎంత? అబ్దుల్ रहमान नंबर ఎంత? నా నంబర్ ఎంత? ఆర్మూర్లో అంటే ఏంటి ఎంత? అక్షయ్ తృతీయరోజు ఆశన్న గారు జీవన్ రెడ్డి మొదటి సీటు, ఆశన్న గారు జీవన్ రెడ్డి నంబర్ 1. అంతేనా? నా నంబర్ ఎంత? ఒకటే నంబర్ ముద్దు, ఒకటే నంబర్ ముద్దు. మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? గిది గిట్ల ఒకటే నెంబర్. చూస్తారా ముసలిలు? గిట్ల ఏం లేదు. ముసలిలు పోయి గిట్ల ఒక్కరు నొక్కితే సంచిలో 5000 5000 5000 5000 5000 నెలకు. ఎప్పటికీ 5000 సంచి నిండా పైసలు. మంచిదేనా? ఇంకా ఏమిస్తావు సార్? మా ఒంటరి కాలనీ అక్క చెల్లెలు ఎవరైనా, మా కాలనీలో రైతులే కాదు, ఆకస్మికంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్య పిల్లలు కాపాడటానికి 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇస్తా. భూమి లేకున్నా సరే अभी रेशन कार्ड है तो बस होता था. अगर से कोई इंतकाल हुआ 48 आवर्स में 40 घंटा में उसके लिए, उसके फैम के लिए, उसके बच्चे के लिए हमने 5 लाख रुपए देंगे. మీరు దౌకాలలో ఉంటే, అత్యవసరంగా దౌకాలలో పరేషాన్లలో ఉంటే ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తా. कितना? हमारा बहनी लोग गाँव में हॉस्पिटल में शेयर को है तो एक हमारा बहनी के लिए 15 लाख हम देते. हमारी बहनी क्या टाइम हो रहा? नंबर 14 నంబర్లతో ఇలా మాట్లాడిపోయిందంటే ఓట్లన్నీ నాకే. అంతేనా? అయిపోయింది. సిలిండర్ పుట్టింగ్. ఏం సిలిండర్? ఇక్కడ ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారో ఇక్కడ हमारा कितना भी बहन लोग रहते हैं उसके लिए 400 में सिलेंडर बुड्डी देंगे. कितना सिलेंडर बुड्डी ఎంతకి? మా ఒట్టరి కాలనీలో, మా అబ్దుల్ रहमान వార్డులో, మా సిక్కు సోదరుల దగ్గర 400కే సిలిండర్ బుడ్డి. ఎంత? ఎంత? ये मोदी का कितना है सिलेंडर बुड्डी? केसीआर सिलेंडर बुड्डी మంచిదేనా? సిలిండర్ బుడ్డి గుట్ట కాడ ఇల్లున్నోళ్ళు, గుట్ట మీద ఇల్లున్నోళ్ళు, కెనాల్ కట్ట మీద ఇల్లున్నోళ్ళు, ఇది
మీ అందరికీ పట్టాలిస్తా, మీరు లోన్లు తీసుకోవచ్చు. మంచిదేనా? ఇన్ని ఇస్తున్నాం, అందరూ నాకే వేస్తారా? రకాలని అక్క చెల్లెల ఆశ్రయం ఉంటే నాకేమైనా అవుతుందా? అవుతుందా? ఇదే కాదు, మా మైనార్టీ हमारा माइनॉरिटी भाई लोगों से एक रिक्वेस्ट है, ये बीच में एमपी इलेक्शंस आया, वो इलेक्शंस में आप लोग घर में बैठे 30% मुसलमान भाई लोगों का वोटिंग हुआ। आप अगर से घर में बैठे थे भी वो वोट्स बीजेपी की जाएगा, मालूम नहीं है? आटे वालों को भी रखे, वालों को फिटनेस फ्री करें। ड्राइविंग लाइसेंस जिसको नहीं है हमने दे दी। मेरे को फोन करता था, हेलो एमएलए गारू, हाँ चपंडी भाई चिराग नगर से बात कर रहे हैं, मैं पाशा भाई। हाँ बोले भाई, हमारे को अम्बेडकर चौरासा में पुलिस वाला पकड़ लिया सर। क्या है बोले तो लाइसेंस है, लाइसेंस नहीं है। फिर लाइसेंस नहीं है तो नहीं पकड़ते क्या? मेरे 12 बजे उठा के सोया क्या सर? 12 बजे पकड़ सो के क्या करते भाई? అంతేనా? ఎంతమంది మైనార్టీ సోదరులకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అంతమంది మైనార్టీ సోదరులు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోమంటే మన ఆర్మూర్లో యువకులు వీళ్ళు యూత్ అంతా కలిసి అప్లై చేసుకుంటే 18,000 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా ఇచ్చారు. వాస్తవం కాదా? మా ఆటో డ్రైవర్లకు ఇచ్చింది వాస్తవం కాదా? మా కార్ డ్రైవర్లకు ఇచ్చింది వాస్తవం కాదా? మా యూత్ పిల్లలకి ఇచ్చింది వాస్తవం కాదా? అంతేనా? అందుకోసమే ఇంకోటి కూడా చెప్తాం, हमारा भाई लोगों से एक रिक्वेस्ट है, 30 तारीख सुबह 5 बजे उठ के फजल का नमाज पढ़ के 7 बजे सीधा होलीवुड में जाना, कार का निशान डाल के हमको 30,000 वोट जेब में दे दे के आप चले जाए। अगर आप वोट नहीं डाले तो वो भी बीजेपी की जाएगा। एमपी अरविंद कैसा जीते आपको मालूम है? 4.5 लाख हमारा बहनी लोग है, मगर डाले वोट 7.5 लाख से। ये टाइम में भी आप अगर कांग्रेस को डाले वो वोट भी बीजेपी की जाएगा, मालूम है? हमारा वीडियो दे रहे, फोन दिखा रहे, ఆలోచన చేసి 1-2 సర్వేలు చేసి కాంగ్రెస్ నుంచి ఓడిపోతున్నాను తెలుసు, అయినా సరే ఆలోచన చేసి 1-2 సర్వేలు చేసి కాంగ్రెస్ నుంచి ఓడిపోతున్నాను తెలుసు, అయినా సరే చేసి 1-2 సర్వేలు చేసి కాంగ్రెస్ నుంచి ఓడిపోతున్నాను తెలుసు, అయినా సరే हमारा सारे मुसलमान भाई और बहनी लोग देखना, 40 साल से कांग्रेस पार्टी से पहले उन्हें बोल रहा मेरे को एक बार मौका दे बोल के रो रहे। अरे एक बार नहीं रे, कांग्रेस को 11 बार दे दिया लोग। आप लोग 40 साल में एक काम बोले, मुसलमान भाई लोगों को क्या करे? हम 11 काम बोलते, 10 साल में हमारा मुसलमान भाई लोगों का इमाम मौजूद का तनख्वाह हमने दे रहे, रमजान को हमसे ऑफिशियल करे। नंबर 2 है जमाते लोगों को जमीन दे दिया। नंबर 3 है ईदगाह के लिए 25 लाख दे दिया। नंबर 4 है हमारा बच्चे पढ़ने के लिए गुरुकुल पाठशाला में एक बच्चे के लिए 1,25,000 हमने दे के पढ़ा रहे। कब्रस्तान गोल बंगला का कब्रस्तान था हमारा। आतिक फयाज अब्दुल रहमान सारे सदर साहब, मरकज कमेटी का सदर साहब चापरी हमर को भी मालूम है, हमारा मुन्ना भाई भी मालूम है। गोल बंगला चौरास्ता में कब्रस्तान से गडेर का पानी जाता था, वो पानी के लिए हम गडेर बनाएंगे बोल के अंदर से पानी नहीं दिखना, कुरान का अपोजिट बोले तो ये आरएसएस वाला ऐसा कैसा करते बोल गए। ये कांग्रेस का आदमी है पुराना आरएसएस वाला, इन्हों बोले अरे जाओ हम करते बोल के हम नहीं करे नहीं करे। और
रमजान को ऑफिशियल कर दिया। इतना ऐसा 11 काम हम करे, सारे मुसलमान भाई लोग उसने सारे मरकज कमेटी का सदार इमाम मौसम के लिए हमने 1300 फ्लाट्स में 50 घर डबल बेडरूम भी दे दिया। अलाटमेंट भी हो गया। दिसंबर 4 तारीख के बाद में सारे इमाम मौसम उधर जाके घर लेके उधर बैठते। कोई शौक है इसमें? कोई डाउट है? डाउट है? कोई डाउट है तो हमारा इम्तियाज भाई की जमानत देंगे। हमारा ऊपर मुसलमान भाई लोग का भरोसा नहीं है तो हमारा सदर साहब को मुन्ना भाई के वाइस चेयरमैन उसको रखेंगे। सही नहीं है? 7 साल में हर वो तारीख में आज का तारीख तक हर वो का हिस्ट्री में मुसलमान भाई लोगों को कोई भी म्युनिसिपल वाइस चेयरमैन नहीं दिया, हमने दे दिया। ये अच्छा नहीं है? फिर तालियां किधर उधर देख रहे मुसलमान भाई माइनॉरिटी भाई लोग। 70 साल में एक कांग्रेस वाला बीजेपी वाला माइनॉरिटी के लिए फंक्शन दूंगा, उसके लिए 5000 गद्दे के ऊपर का वायर निकाल दे के खुद का थोड़ा पैसा रख के माइनॉरिटी का फंक्शन कौन बनाया? हमने नहीं बनाया। हमने माइनॉरिटी फंक्शन बनाए तो आप बीजेपी वाले सपोर्ट करते, ये कांग्रेस चोर लोगों करते। 40 साल में आप कुछ भी नहीं करे, आप यूज एंड थ्रो करके छोड़ दिया। हम अल्लाह का फजल से, अल्लाह का दुआ से, अल्लाह के करम से हम जीत के आएगा, आपका साथ रहेगा। जितना बच गए हो काम पूरा చేసి పెడతా అన్ని దుఃఖరం और మారా డబుల్ బెడ్రూమ్ చెప్పు। ఈ ఎలక్షన్ లో కాదు, వచ్చే ఎలక్షన్ లో మిమ్మల్ని ఓట్లు అడగండి। ఇక పక్క గునుగుడు గునుగుడే కుదురు కుదురే గునుగుడే గుత్తుడు గుత్తుడే एक नंबर बटन हमारा नंबर 1 है। इधर ही रे बाबा अंदर తెలుసా ఒకటే నంబర్ अंदर नाके बेचतारा नन्ने गेलिपिस्तारा। हमारा बहनी लोग सारे लोग भरोसा देना वहाँ खोखा खाने आए, हमारे खुद का भाई लोग वहाँ पे है। हमको भरोसा देने वाला हाथ उठाओ अम्मा, हम आराम से चले जाना घर को। अम्मा 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 पूरा माइनॉरिटी वाले उधर का इधर का इधर का वहाँ पे मस्जिद के सामने, इतिहास का होटल का सामने, इधर 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 उधर भी अम्मा बस हो जाता। मैं चले जाता, हैदराबाद चले जाती, मैं सो जाती। कल तक मैं नहीं सोती, आपको सोने नहीं देती। 30 तारीख हमारा वोट हमारे को डब्बा में डालना, जब आप लोगों को छोड़ते हैं। ओके गुरुगुरु गुरुगुरे अल्लाह का दिवस सारे जमाते लोग हम सपोर्ट है। ఓటరే కాలనీ అంతా ఇంటి అందరూ తాళాలు వేసుకుని వచ్చింది, నా పెళ్లికి వచ్చినట్టే వచ్చింది।